హాయ్ అండి, నేను మీకోసం సింపుల్ గా ఈజీగా చాలా టేస్టీగా చికెన్ ని చేయబోతున్నాను. ఇది చేయడం కూడా చాలా ఈజీ అండి. బగారా రైస్ లో కానీ చపాతీస్ లో కానీ ఈ కర్రీ చాలా బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, పదండి. ఫస్ట్ అయితే నేను ఒక 1 kg వరకు చికెన్ ముక్కలు తీసుకున్నాను. అందులో పసుపు, కారం, గరం మసాలా, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కప్పు పెరుగు వేసుకొని దీన్ని బాగా మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టి అందులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చిలు వేసి బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకొని దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ ఫ్రై అయ్యాక ఇందుకు మనము మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ చికెన్ లో వేసే మసాలాతోటే ఈ చికెన్ కర్రీ సూపర్ గా ఉంటుందండి. నా ఛానల్లో ఈ కర్రీ ఫుల్ వీడియో ఉంటుందండి. అందులో చికెన్ మసాలా కూడా చేసే విధానం ఉంది, చూడండి. ఇప్పుడు చికెన్ మసాలా వేసిన తర్వాత ఒకసారి దీన్ని బాగా కలుపుకొని లాస్ట్ గా కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. అయిపోయిందండి, మన చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. వేడివేడిగా చికెన్ కర్రీ బగారా రైస్ లో కానీ చపాతీస్ లో కానీ తింటే సూపర్ గా ఉంటుంది. కంపల్సరీ మీరు కూడా దీన్ని ట్రై చేయండి. ఈ వీడియోని లైక్ కూడా చేయండి. హాయ్ అండి, నేను మీకోసం సింపుల్ గా ఈజీగా చాలా టేస్టీగా చికెన్ ని చేయబోతున్నాను. ఇది చేయడం కూడా చాలా ఈజీ అండి.